ఇదేంటి సిద్ధు, వాళ్ళ ఇంటికి నందిని వెళ్ళిందనుకుంటే నందిని కోసం వాళ్ళు వచ్చారు అంటే నందిని ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. మరి ఎక్కడికి వెళ్ళింది? అదే అర్థం కావట్లేదు డాడీ. సిద్ధు, ఎక్కడికన్నా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో కనుక్కోరా. అమ్మా, నాకు తెలిసి తనకి ఇక్కడ ఎవరు తెలియదు. అలా వెళ్తే మనకు చెప్పుండేది కదా. ఏంటండి, మేము వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, మీ ముగ్గురు చాలా టెన్షన్గా ఉన్నారేంటి? ఏమైంది? అవును, ఇంతకీ నందిని ఎక్కడా? మేము నందిని గురించి టెన్షన్ పడుతున్నాం. నందిని కోసమా? ఎందుకు? అది మేము నగలు కొనడానికి షాప్కి వెళ్ళాము. మేము వచ్చేసరికి తలుపులు తీసున్నాయి కానీ నందిని కనిపించలేదు. నందిని కనిపించడం లేదా? బయటికి ఏమైనా వెళ్ళిందేమో. ఫోన్ చేయలేదా? ఫోన్ ఇక్కడే ఉంది. ఒకవేళ బయటికి వెళ్తే ఖచ్చితంగా నాకు ఫోన్ చేసేది. అందులోనూ తలుపు లేకుండా ఎందుకు వెళ్తుంది? నీకోసం నీ వుడ్ బి అందరూ ఎలా టెన్షన్ పడుతున్నారో చూడు. నువ్వు ఈ ఇంట్లోనే ఉన్నావనే విషయం ఎవ్వరికీ తెలియదు. అసలు ఎవడ్రా నువ్వు? నా కోసం వాళ్ళు టెన్షన్ పడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అసలు నన్నెందుకు బంధించావురా? నన్ను వదలు. ఆంటీ, మనకింటి దగ్గర పెళ్లి ఎదురొచ్చినప్పుడే ఇలాంటి చెడు వార్త ఏదో వినాల్సి వస్తుందని భయపడ్డాను. నా భయమే నిజమైంది. ఇప్పుడు నందిని ఎక్కడుందో ఏంటో. భార్గవి, అలాంటి సెంటిమెంట్ పెట్టుకోకు. అయినా నందిని ఇలా మిస్ అయిందంటే ఏదో కారణం ఉండుంటుంది. ఎందుకైనా మంచిది, లోకికి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్తాను. ఇదిగో నందిని, మీ లోకి బావ వచ్చాడు చూడు. ఓకే, నేనుంటాను. ఏంటజ్జి, అర్జెంట్గా రమ్మని చెప్పావు? ఏమైంది? లోకి, నందిని కనిపించడం లేదు. వాట్? నందిని కనిపించట్లేదా? అసలేం జరిగింది? అసలు అది చూసావా నందిని, నువ్వు మిస్ అయ్యావని తెలిసి అందరూ షాక్ అవడం తప్ప నువ్వు ఇక్కడున్న విషయం ఎవ్వరూ కనిపెట్టలేరు. నందిని ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళదు. అలాంటిది ఎంతసేపు కనపడకపోవటం ఏంటి? అవును, నందిని బయటికి వెళ్ళేటప్పుడు వాచ్మెన్ చూసుంటాడు కదా, తను అడిగారా? లేదు లోకి. ఏ వాచ్మెన్, సార్ ఇలా రా. వస్తున్నాను సార్.
సార్ నందిని బయటికి వెళ్ళేటప్పుడు నీకేమైనా చెప్పెళ్ళిందా? లేదు సార్, నేను ఉదయం నుండి గేట్ దగ్గరే ఉన్నాను. నందినమ్మ గారు అసలు బయటికి వెళ్ళలేదు. ఏయ్, బాగా గుర్తు చేసుకో. అసలు ఉదయం నుంచి బయటికే వెళ్ళలేదా? లేదు సార్, నేను ఎక్కడికి వెళ్ళలేదు. నందినమ్మ గారు ఇంట్లోనే ఉండడం నేను చూశాను. నువ్వు వెళ్ళు. సరే సార్. వాచ్మెన్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే నందిని బయటికి వెళ్ళలేదని తెలుస్తుంది. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? లోకి, నేను ఇంట్లోనే పైనే ఉన్నాను. ఎలాగైనా నేను ఇక్కడున్నానని కనిపెట్టు. అవును, ఈ ఇంటికి వెనకదారి ఉంటుంది కదా. ఒకవేళ వెనకదారి నుంచి ఎక్కడికైనా వెళ్ళిందేమో. ఒకసారి చూద్దాం రండి. హా, సరే లోకి, పద. పదండి. ఒకవేళ నందిని వెనకదారి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే మళ్ళీ మెయిన్ గేట్ దగ్గరికే రావాలి. వాచ్మన్ ఏమో నందిని బయటికి వెళ్ళలేదని చెప్తున్నాడు. మరి నందిని ఎలా మిస్ అయినట్టు? అసలు ఈ మిస్టరీ ఏంటో అర్థం కావడం లేదు. నందిని ఏమైనట్టు? అజీ, నందిని ఎక్కడో లేదు, ఇంట్లోనే ఉంది. ఏంటిలోకి, నందిని ఈ ఇంట్లో ఉందా? అలా ఉంటే ఇంతసేపు మాకు కనిపించకుండా ఎందుకుంటుంది? అది కాదు సిద్ధు, ఈ మధ్య మనం పేపర్లో టీవీల్లో చూస్తున్నాం కదా, ఒంటరిగా మహిళలు ఇంట్లో ఉంటే కొంతమంది నీళ్లు కావాలని ఇంటి అడ్రస్ చెప్పని ఇంట్లోకి వచ్చి బెదిరించి డబ్బు నగలు తీసుకెళ్తున్నారు. కొన్ని చోట్ల ఇంటి ముందు వాచ్మెన్లున్నా వాళ్ళని మాయ చేసి కొంతమంది లోపలికి వస్తుంటారు. అలా వచ్చి డబ్బు నగలు తీసుకెళ్లేటప్పుడు ఏదైనా రూమ్లో బంధించి వెళ్తున్నారు. అలాంటి పరిస్థితే నందినికి కూడా వచ్చింటుందని నాకు అనుమానంగా ఉంది. అందుకే ఈ ఇంటికి సంబంధించిన ప్రతి రూమ్ని మనం చెక్ చేద్దాం. అప్పుడు కూడా నందిని కనిపించలేదంటే ఏం చేయాలో ఆలోచిద్దాం. అవును, లోకి చెప్పింది కరెక్ట్. ఈ ఇంటికి సంబంధించిన ప్రతి గదిని మనం చెక్ చేద్దాం. లోకి పద.
అసలు నిన్ను ఈ ఇంట్లోనే బంధించి చాలా పెద్ద తప్పు చేశాను. ఎవ్వరూ ఈ రూమ్లోకి రారు కాబట్టి నువ్వు ఇక్కడున్నావన్న సంగతి ఎవ్వరికీ తెలియదనుకున్నాను. కానీ మీ లోకి పోలీస్ మైండ్ కదా, అందుకే బాగా ఆలోచించాడు. ఇప్పుడేం చెయ్యాలి? ఇదేంటి ఈ గది లాక్ చేసింది? బాబు, వాస్తు ప్రకారం ఈ రూమ్ను మూసేయమని చెప్పారు. దీనికి తాళం వేశాం. ఈ రూమ్లోకి ఎవరు వెళ్లే ఛాన్సే లేదు. ఎందుకంటే దీనికి సంబంధించిన తాళం నా దగ్గర ఉంది. ఎందుకైనా మంచిది, ఒకసారి ఈ రూమ్ కూడా చెక్ చేద్దాం. సరే బాబు, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఇప్పుడే తాళంచి తీసుకొస్తాను. ఇదిగో బాబు.
ఈ రూమ్ లో కూడా ఎవరూ లేరు. రండి వెళ్దాం. అసలు నందిని ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఎలా మిస్ అయిందో నాకు అర్థం కావట్లేదు. ఈ మిస్సింగ్ వెనక ఏదో మిస్టరీ ఉంది. మీరేం బాధపడకండి. అసలు నందిని ఎలా మిస్ అయిందో నేను ఎంక్వైరీ చేస్తాను. అమ్మయ్యా, మనల్ని లోకి చూస్తాడని చాలా టెన్షన్ పడ్డాను, కానీ చూడలేదు. ఇక ఈ రూమ్లోకి ఎవ్వరూ రారు, నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. నందిని, ఎక్కడున్నావమ్మా? చూసావా రోజీ, మల్లెపూల వాసన వస్తుంది. అవును విజయ్, మల్లెపూల వాసనే. ఈ రిసార్టే అలా, చుట్టూ మల్లెపూల చెట్లుంటాయి. అవును, ఇక్కడికి తీసుకొచ్చావేంటి? ఏదో రెస్టారెంట్ అన్నావుగా. రెస్టారెంట్ అయితే ప్రశాంతంగా ఉండదని చెప్పి ఈ రిసార్ట్కి తీసుకొచ్చాను. పద. మ్, రోజీ, ఏంటి విజయ్ ఇది? ఈ డ్రెస్ మీ ఇంట్లో మీ అమ్మానాన్నల ముందు ఇవ్వడానికి ఇబ్బంది పడ్డాను, అందుకే ఇక్కడికి వచ్చాక ఇస్తున్నా. నువ్వు అమెరికాలో ఎంత స్వేచ్ఛగా ఉండేదానివో నాకు తెలుసు. నువ్వు నాతో ఉండబోయే ఈ కొన్ని రోజులైనా నువ్వు స్వేచ్ఛగా ఉండాలి. అందుకే ఈ డ్రెస్ నీకోసం తెచ్చాను. థ్యాంక్ యూ విజయ్. రోజీ, నా కోసం ఈ డ్రెస్ వేసుకోవా ప్లీజ్? ప్లీజ్. ఓకే విజయ్. రూమ్ అటువైపు.